సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు లవంగాలతో వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు బరువు ఎందుకు పెరుగుతారు, బరువు పెరగడానికి కారణాలేంటి, బరువు పెరగడం వల్ల ఎలాంటి లక్షణాలు కలుగుతాయి, భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు కలుగుతాయి, మరి ఆ బరువును కంట్రోల్లో ఉంచుకునేందుకు, బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు పాటించాలి, ఎటువంటి ఆహార విధి విధానాలు పాటించాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో అత్యంత సర్వసాధారణటువంటి మేజర్ సమస్యగా పరిణమించేటువంటి సమస్య ఈ యొక్క అధిక బరువు. దీనికి అనేక రకాలైన కారణాలు. మరి కొద్ది ప్రమాణంలో బరువు అధికంగా ఉన్నప్పుడు అంతగా పట్టించుకోరు, కానీ మరి బరువు క్రమంగా పెరిగే కొద్దీ అప్పుడు ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగి అప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టేటువంటి పరిస్థితి చాలా మందిలో ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి బరువును నియంత్రించుకోవడం, అధికంగా ఉన్నటువంటి బరువును తగ్గించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఈ 4 పదార్థాలను మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల శరీరంలో, బాడీలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరిగేసి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడు. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాలను కాస్త వేయించేసేసి ఒక 15 గ్రాములు తీసుకోండి. అట్లే దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక 15 గ్రాములు, దాల్చిన చెక్క ముక్కలు ఒక 15 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా జీలకర్రను శుభ్రం చేసేసి ఒక 15 గ్రాములు తీసుకొని ఆ జీలకర్రను కాస్త వేయించేసేయండి. అట్లే 4వ పదార్థంగా మిరియాలను కూడా ఒక 15 గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పెట్టుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు అంటే ఒక్క దాల్చిన చెక్క మినహాయించి మిగిలిన 3 పదార్థాలను విడివిడిగా వేయించేసారనమాట. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 15 గ్రాముల చొప్పున తీసుకొని ఈ 4 పదార్థాలు అన్నిటినీ కలిపేసి ఒక మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి చూర్ణంగా తయారు చేసుకోండి. ఈ విధంగా చూర్ణంగా తయారైన తర్వాత దాన్ని జల్లించేసేసి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క ఔషధాన్ని 2 సార్లు వాడుకోవచ్చు. ఎలాగంటే రోజు ఉదయం పూట ఒక 200 ml అంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట. ఒక పాత్రలో 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో 2 నుంచి 2.5 గ్రాము, అంతకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వాడుకోకూడదు అనమాట. 2 గ్రాములు చాలా వరకు సరిపోతుంది. మరీ అంత అవసరమయ్యి మరీ ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళైతే 2.5 గ్రాము వరకు అంటే ఇంచుమించు 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ వాడితే కొంతమందిలో మరి వేడి చేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఆ వేడి అలా అతిగా చేయకుండా ఉండేందుకు నేను చెప్పినటువంటి డోస్ అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా 2 నుంచి 2.5 గ్రాముల చూర్ణాన్ని ఆ నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద, బాగా గుర్తుంచుకోండి, ఔషధం త్వరగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఎక్కువ మంట పెడితే ఈ యొక్క ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే, అంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాం కదా, 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లారిన తర్వాత వడగట్టేసి ఆ వడగట్టినటువంటి ఆ 100 ml ఆ కషాయాన్ని ఉదయం పూట ఒక 50 ml కషాయము, సాయంత్రం పూట కాస్త వెచ్చజేసి మరలా 50 ml కషాయము సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ లవంగాల్లో యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తుంది, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. సర్వసాధారణంగా ఎప్పుడైతే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమై చాలా కాలం నుంచి నిలువందో అప్పుడు ఆ కొవ్వు కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వాపు అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్ల అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు తయారైపోయి వాటి వల్ల అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు శరీరం మీద
కలుగుతూ ఉంటాయన్నమాట. మరి ఈ యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి లవంగాలను వాడుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తగ్గించడమే కాకుండా, కొవ్వును తగ్గించడమే కాకుండా, ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాలను కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ లవంగాల్లో ఉన్నటువంటి యూజినాల్ వల్ల కలుగుతుంది. అట్లే దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం మెటబాలిజం అంటే జీవక్రియను చైతన్యవంతం చేసి, వేగవంతం చేసి, స్పీడ్గా జీవక్రియలని జరిగేట్లు చేస్తుంది. ఎప్పుడైతే జీవక్రియలు వేగవంతమై స్పీడ్గా జరుగుతాయో అప్పుడు శరీరంలో కణాల్లో, ముఖ్యంగా ఈ యొక్క కొవ్వు కణాల్లో సంచితమైన కొవ్వు త్వరగా కరగడం మొదలై చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా జీలకర్రలో కూడా థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా జీవక్రియను వేగవంతం చేసి ఆ కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది. అట్లే మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. అంతేకాకుండా మిరియాలు ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే మన దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఆకలి ఎక్కువగా కాకుండా తగ్గించేటువంటి పరిస్థితి మిరియాలు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల వల్ల కలుగుతుంది. అంటే మనకి గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అయ్యే కొద్దీ ఆకలి ఎక్కువగా అవుతుంటుంది. ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ లాంటి రసాయన పదార్థాలు గ్రిలిన్ అనేటువంటి ఆకలిని కలుగజేసేటువంటి హార్మోన్ను ఎక్కువగా ఉత్పత్తి కాకుండా, ఎక్కువగా విడుదల కాకుండా చేస్తుంది. కాబట్టి ఆకలి మనకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో అప్పుడు మనం ఆహార పదార్థాలను తినడం తగ్గిస్తాం. ఎప్పుడైతే ఆహార పదార్థాలను తినడం తగ్గించి పోషకాహార పదార్థాలు అంటే జంక్ ఫుడ్ ఇలాంటివి కాకుండా పోషకభరితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాము అప్పుడు మనకి శరీరానికి సద్వినియోగం పడమే కాకుండా మరి ఫ్యాట్ కింద కూడా కన్వర్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇతర దుష్పరిణామాలు కూడా ఉండవు. అంతేకాకుండా పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను కూడా నిరోధించడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్లో ఉత్పత్తి అయిన రసాయన పదార్థాల ఉత్పత్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ పెప్పరిన్ వల్ల కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మిరియాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ కొవ్వు కరిగేందుకు కూడా దోహదపడతాయి. మరి ఈ 4 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఔషధాలన్నీ కూడా మనకు తెలిసినట్టువే అందరూ వాడుకోవచ్చు. అదేవిధంగా తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితాలు కూడా చాలా త్వరగా సమర్థవంతంగా వస్తాయి. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కూడా కలవు. కాబట్టి మరి క్షేమదాయకంగా ఉండేటువంటి ఇలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల చక్కటి ఫలితం మన సొంతం అవుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపట్ల. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.